ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని షియా ముస్లింల పవిత్ర కేంద్రమైన కోమ్ నగరానికి తరలించారు. రాజధాని టెహ్రాన్ వీధుల్లో లక్షలాది మంది జనసందోహం మధ్య చారిత్రాత్మక అంతిమయాత్ర ముగిసిన అనంతరం ఈ తుది వీడ్కోలు ప్రక్రియ తదుపరి ఘట్టాన్ని కోమ్ నగరంలో కొనసాగిస్తున్నారు. కోమ్ నగరం ఇరాన్లోని షియా క్లరికల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్లామిక్ సెమినరీ ప్రధాన హృదయ భూమి లాంటిది. ఇక్కడి ప్రసిద్ధి ఫాతిమా మసూమే దర్గా పరిసరాల్లో ఈ ఊరేగింపు సాగుతోంది. మత పెద్దలు, ఇస్లామిక్ విద్యాసంస్థల విద్యార్థులు, స్థానిక ప్రజలు ఖమేనీ పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించనున్నారు. టెహ్రాన్ తరహాలోనే కోమ్ నగర వీధుల్లో కూడా అధికారిక లాంఛనాలతో భారీ ఊరేగింపు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కోమ్ నగరంలో ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం భౌతికాయాన్ని ఇరాక్లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బాలాలకు తరలిస్తారు. రేపక్కడ భౌతిక కాయాన్ని ఊరేగించిన అనంతరం ఈ నెల 9న ఖమేనీ స్వస్థలమైన మషాద్లోని ప్రముఖ ఇమాం రెజా మందిరం వద్ద షియా సంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు. దీంతో ఈ అంత్యక్రియల కార్యక్రమాలన్నీ ముగుస్తాయి.